హలో గాయ్స్, నాకు ఒక కామెంట్ అనేది రిసీవ్ అయింది. బైక్ బూస్ట్ ఆన్ చేస్తే ఏమైనా అవుతుందా? బైక్ బూస్ట్ గురించి డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పేసి ఒక బ్రదర్ అడిగాడు. రేట్ కార్డ్ బైక్ బూస్ట్ మీకు ఓపెన్ చేశాను. ఇక్కడ చూడండి, 0 to 8 కిలోమీటర్స్ వరకు 6.97 పైసా అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే 8 నుంచి 100 కిలోమీటర్స్ వరకు అయితే 9 రూపీస్ 6 పైసా వరకు ఇవ్వడం జరుగుతుంది. బేస్ ఫేర్ కూడా చూసుకోండి, 9 రూపీస్ 35 పైసా. ప్లాట్ఫామ్ ఫీ వచ్చేసి 1.4. ఓకే, కింద ఇక్కడ మీరు చూసేస్తే కమిషన్ అండ్ జిఎస్టీ అని ఉంది కదా, 11%. ఓకే, సో మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే బైక్ బూస్ట్లో మీకు కమిషన్ అండ్ జిఎస్టీ అనేది పర్సంటేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కంపేర్ చేస్తే బైక్ ట్యాక్సీ, పార్సల్, బైక్ బెటర్తో కంపేర్ చేస్తే. ఒకసారి మీకు బైక్ ట్యాక్సీ కూడా చూపిస్తాను చూడండి. బైక్ ట్యాక్సీ ఇక్కడ చూసుకుంటే మీరు కింద ర్యాపిడో కమిషన్ 16% అనేది ఉంది ఇక్కడ. అదే బైక్ బూస్ట్లో చూస్తే మీకు 11% అనేది ఉంది. అదేవిధంగా బైక్ మెట్రో కూడా చూడండి, 16% అనేది ఉంది ఇక్కడ. స్కూటీలో కూడా చూడండి 16% అనేది ఇక్కడ ఉంది. పార్సల్ కూడా చూడండి ఒకసారి, పార్సల్ 17% అనేది ఇక్కడ ఉంది. సో మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి బైక్ బూస్ట్ అంటే కమిషన్ అనేది తక్కువ కంపేరింగ్ టు కిలోమీటర్కి కూడా చాలా తక్కువ అనేది ఇస్తారు. ఈ రెండే మెయిన్ డిఫరెన్సెస్, అంతకు మించి ఏం లేదు. మీ ఆప్షన్ ఆన్ చేసుకుంటేనే కస్టమర్ బుక్ చేసుకుంటే మీకు బైక్ బూస్ట్ అనేది బుకింగ్ వస్తుంది. ఇన్ కేస్ మీరు డిజేబుల్ చేశారనుకోండి, బైక్ బూస్ట్ అనేది ఆర్డర్ అనేది మీకు రాదు. సో ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.